హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ డెలిషియస్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ చికెన్ లివర్ ఫ్రై. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చేసి చూడండి. సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పావు కేజీ చికెన్ లివర్ని వాష్ చేసుకొని వేసుకోండి. ఇలా చికెన్ లివర్ వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కల్లుప్పు. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోండి. చూసారా, ఇక్కడ ఇలా వచ్చే వరకు ఉడికించుకోండి. ఇంకా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాన్ తీసుకొని పాన్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇలా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకోండి. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకోండి, ఒక 2 మినిట్స్. అలా మగ్గించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మగ్గించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి. ఒకసారి ఇది కూడా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న లివర్ ఉంది కదా, దాన్ని వేసేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, 1 స్పూన్ గరం మసాలా కూడా. గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ఒకసారి మసాలాలు వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోండి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మన టేస్టీ సింపుల్ చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.